అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ అంగన్వాడీ 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు ఏపీ హైకోర్టు అయితే తీర్పుని రిజర్వ్లో ఉంచింది. ఆ రిజర్వ్లో ఉన్న తీర్పుని తీయించాలంటే మరి 2022 వాళ్ళు 2013 వాళ్ళు కొంచెం మీ లాయర్ గారిని సంప్రదించండి. జోన్ల వారీగా కనీసం ఒక 50 మంది అయినా వెళ్ళి లాయర్ గారిని సంప్రదించండి. అసలు లాయర్ గారు ఏం చెప్తారో వినండి. ఆ లాయర్ గారు చెప్పినట్టు మీరు ఫాలో కండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఖర్చు పెట్టుకొని ఎన్నో వాయిదాలకు తిరిగారు, కష్టపడ్డారు. దాదాపు కేసు అయితే తుది దశకు వచ్చింది. తీర్పు కూడా మరి మీకు ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది. మీకు త్వరలోనే పోస్టింగ్లు కూడా దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ రిజర్వ్లో ఉన్న తీర్పుని తీయించాలి. కాబట్టి మీ లాయర్ గారు ఏం చెప్తే అది చేస్తారని చెప్పి మన ఛానల్ తరపున ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం. సరే, నిందలన్నీ ఒకరి మీద వేయకుండా వాళ్ళు డబ్బులు మిగిల్చుకున్నారు, వీళ్ళు డబ్బులు మిగిల్చుకున్నారు, వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇవ్వాలా, వీళ్ళకి ఇన్ని డబ్బులు ఇవ్వాలని అనుకోకుండా ఒక్కసారి చివరి ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్య పరిష్కారం తీర్పు అయితే మీకు ఫేవర్గా ఉన్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 560 పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. అందులో దాదాపు 300 పైగా మంది ఆల్రెడీ జాబులు చేస్తూ 2 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేస్తున్నారు. ఆల్రెడీ వారికి ప్రొబేషన్ పీరియడ్ కూడా కంప్లీట్ కావస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ సంక్రాంతి లోపు పోస్టింగ్లు చేరితే మీకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక కోర్టుకు కూడా మరి సంక్రాంతి హాలిడేస్ వస్తాయి, తర్వాత హాలిడేస్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ హాలిడేస్ కంటే ముందేనే లాయర్ గారిని సంప్రదించి, ఏజీ గారిని సంప్రదించి, తర్వాత ఐసీడీఎస్ శాఖను సంప్రదించి మరి జడ్జి గారితో పర్సనల్గా మాట్లాడించి మీ రిజర్వ్లో ఉన్న తీర్పుని బయటికి వెలువడేలా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. కాబట్టి కోర్టు సెలవుల దృష్ట్యా మీరు కొంచెం త్వరపడండి. వెంటనే మీ లాయర్ గారిని సంప్రదించండి. ఇంకో విషయం చూస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె లలితమ్మ డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పీడీకి లలితమ్మ, యూనియన్ జిల్లా కార్యదర్శి చౌడేశ్వరి, ఏఐటీసీ నాయకులు తదితరులందరూ కూడా కలిసి మరి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, విధి నిర్వహణలో చనిపోయిన అంగన్వాడీలకు 20,000 ఖర్చులు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు ఉన్న అన్ని యాప్లు రద్దు చేసి ఒకే యాప్ కిందకి తీసుకురావాలన్నారు. అంగన్వాడీ సెంటర్లకు గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలన్నారు. అర్హత కలిగిన ఆయాలకు మరి టీచర్లకి ప్రమోషన్ కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీ చేయాలన్నారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు అంగన్వాడీ సంఘాలతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఆల్రెడీ ఇటీవల ప్రకటించిన సమ్మెను కూడా విరమించుకున్నారు. ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు మరి అంగన్వాడీల సమస్యలన్నీ ప్రభుత్వంతో చర్చిస్తారని చెప్పడంతో సమ్మెను అయితే ఇటీవల విరమించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈసారైనా డిసెంబర్ నెలాఖరు వరకైనా అంగన్వాడీ యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు తీరుస్తారని ఆశిద్దాం. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలు కోరుకునేవి గొంతెమ్మే కోరికలు ఏం కావు. వారు న్యాయమైన డిమాండ్లనే కోరుకుంటున్నారు. ఎందుకంటే గత 40-50 సంవత్సరాలుగా అంగన్వాడీ వ్యవస్థలో అతి తక్కువ గౌరవవేతనంతో, శ్రమదోపిడితో మరి తమ విధులైతే నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. అందుకోసమే కోటి ఆశలతో మరి ఓట్లేసి గెలిపించుకున్నారు, మీకే సపోర్ట్ చేశారు. కాబట్టి వారి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం డిసెంబర్ నెలాఖరికి సంక్రాంతి కానుకగా ఇస్తారని చెప్పి మరి ఆశపడుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి భావిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.